మరి దొరకని దొంగలు ఎవరనేది ఇక్కడ బిగ్గెస్ట్ టాపిక్గా ఉంది. మరి దొరకని దొంగల పేర్లు విజయసాయిరెడ్డి ఎప్పుడు వెల్లడించబోతున్నారు, ఇంతకీ ఆ దొరకని దొంగలు ఎవరు అనేది కొంత ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి మనం ట్వీట్ చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఏపీ లిక్కర్ స్కామ్లో నా పాత్ర, విజిల్ బ్లోయర్ తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరు లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగలు బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను. ఇది విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్. మరి దొరకని దొంగల అంతు చూస్తానని చెప్పినట్టుగానే కనబడుతోంది. కాబట్టి విజయసాయిరెడ్డి ఎవరి పేర్లు బయట పెట్టబోతున్నారు, విజయసాయిరెడ్డి ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపైన ఎప్పుడు క్లారిటీ ఇస్తారని కొంత ఆసక్తి రేపుతోంది. త్వరలోనే సిట్ ఈ ట్వీట్ తర్వాత మళ్ళీ ఆయన విచారించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పటికైనా విచారణకు ఎదుర్కొన్నారు కాబట్టి ఆయన అప్పటికే కొన్ని పేర్లు కూడా చెప్పే ఉంటారు. మరి రేపో మాపో ఆ దొరకని దొంగల పేర్లు కూడా బట్టబయలు అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు, ఏపీ లిక్కర్ స్కామ్లో ఆ దొరకని దొంగలు ఎవరు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఒకసారి విజయసాయిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్ అంశం పైన మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. జరిగిందా లేదా అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డిని అడగండి. దొరక్కుంటే నన్ను ఏం చేయమంటారు? నేను పట్టించేది పోలీసు వాళ్ళని అడగండి, పట్టిస్తాడు. బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు, నిజంగా కూడా నాకు తెలియదు. ఆ బిగ్ బాస్ ఎవరైనా మీ దృష్టిలో ఉంటే మీరు ఎవరో చెప్పండి, నేను కూడా వింటాను. అడిగారు ఈ యొక్క రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది. ఆ రాజ్ కసిరెడ్డితో నేను ఒక్కటే చెప్పాను, రాజ్ కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలియాస్ ప్రకాష్, చాణక్య రాజ్, 3 కిరణ్ అనేటటువంటి వ్యక్తి, 4 సుమిత్ అనేటటువంటి వ్యక్తి, 5 సైఫ్ అనేటటువంటి వ్యక్తి, మిగతా చాలామంది ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. నేను చెప్పింది ఇంతకు ముందే వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఇద్దరు కూడా చెప్పిన మాటలనే నేను చెప్పాను. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నన్ను ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టేనని చెప్పాను. రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి వైఫ్, రాజ్ కసిరెడ్డి వైఫ్ అక్కల చెల్లెళ్ళు. అనిరుద్ధ్ రెడ్డి అని అవినాష్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి అని ఆయన కూడా రాజ్ కసిరెడ్డి బంధువే. ఎంపీ అవినాష్ రెడ్డి గారికి దీనికి సంబంధమే లేదు. బట్ ఇది విజయసాయిరెడ్డి మొన్న సిట్ విచారణ ఎదుర్కొన్న తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది. ఇక్కడ ఒక బిగ్ బాస్ అనే పదం వినబడుతోంది. మరి ఇంతకా బిగ్ బాస్ ఎవరనేది కాస్త ఆసక్తి రేపుతోంది. ఆ బిగ్ బాస్ ఎవరు అనేదాన్ని మీకు ఏమైనా క్లారిటీ ఉంటే నాకు కొంచెం చెప్పండి అంటే ఆయన ఒక రకంగా తనకు తెలుసు కానీ చెప్పకూడదు అన్నట్టుగానే మాట్లాడుతున్నట్టు కనిపించింది ఆ మీడియా సమావేశంలో. కానీ ఇప్పుడు ఆయన సంపూర్ణంగా సహకరిస్తాను, అన్ని రకాలుగా మీకు సమర్పిస్తానని చెప్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది, మరి బిగ్ బాస్ సార్ ఎవరు అనేది బయట పెడతాడా ఏంటి అనేది కొంత ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సో ఏపీలో లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశంపైన సిట్ అధికారుల విచారణ వేగవంతమైంది. పలువురిని ఇప్పటికే విచారించారు. ఏకంగా రాజ్ కేస్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్ ఎలా చూడాలి? పూర్తిగా సహకరిస్తాను, ఇంకా దొరకని దొంగలు కూడా ఉన్నారని చెప్తున్నారు ఆయన. ఎవరుండే అవకాశం ఉంది? బిగ్ బాస్ అంటే ఎవరిక్కడ? అంటే పొలిటికల్ సర్కిల్లో బిగ్ బాస్ అనే పేరుని చాలామంది అటు టీడీపీ కానీ సోషల్ మీడియాలో ఆ బిగ్ బాస్ ఎవరనే దానికి సమాధానంగా జగన్ పేరే చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ అధినేత ఆయనే కాబట్టి ఆయనే బిగ్ బాస్గా అభివర్ణిస్తున్నారు. కానీ బిగ్ బాస్ ఎవరనేది పోలీసులు అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉంది. అదంతా కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వీళ్ళ వద్ద ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఏమనంటే బిగ్ బాస్ ఎవరంటే ఆ బిగ్ బాస్ ఎవరనేది తేల్చే అవకాశం అయితే కనబడుతుంది. రాజ్ కసిరెడ్డిని, కేసిరెడ్డిని విచారణ చేస్తున్న సందర్భంలో విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే విచారణకి ఇప్పటికే విజయసాయిరెడ్డి సహకరించడంతో పాటు ఆయన కీలక సమాచారాన్ని సిట్ అధికారులకు ఇచ్చిన సందర్భంలో ఇప్పుడు నిన్న రాత్రి నుంచి రాజ్ కేసిరెడ్డిని విచారిస్తున్న ఇలాంటి సందర్భంలో
బట్టలు తీయాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కొంత సగమే మాత్రమే బట్టలు ఊడదీశారు. ఇంకా చాలామంది బట్టలు ఊడదీయాల్సిన అవసరం ఉంది. దానికి పూర్తి సహకారం అందిస్తానంటే ఇంకా రాజ్ కసిరెడ్డి కాదు, ఇంకా చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ బట్టలు కూడా విప్పాలి అంటే వాళ్ళను కూడా విచారణ పిలిచి విచారణ చేయాలనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టారు. అంతేకాదు దొరికిన దొంగలు దొరకని దొంగలు తప్పించుకోవడానికి తన పేరు వాడుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా విజయసాయిరెడ్డి పేరునంటే ఇప్పటివరకు దొరికినటువంటి ఎవరైతే విచారణకు వచ్చినటువంటి మిథున్ రెడ్డి కానీ లేకపోతే రాజ్ కసిరెడ్డి కానీ లేకపోతే అంతకుముందు వచ్చినటువంటి ఇతర అధికారులు కానీ వాళ్ళంతా కేవలం తన పేరును వాడుకుంటున్నారు. కానీ ఇంకా విచారణ కానీ చాలామంది తన పేరును వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. తాను ఒక్క రూపాయి కూడా ముట్టలేదనేది విజయసాయిరెడ్డి చెబుతున్నారు. విజయసాయిరెడ్డి అంటే ఆయన సిఐడి విచారణకు వచ్చిన సందర్భంలోనూ మొన్న సిట్ అధికారులు విచారణకు వచ్చిన సందర్భంలోనూ ఈరోజు ట్వీట్లోనూ ఆయన చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. రెండోది తన ప్రమేయం లేదని చాలా బహిర్గతంగా ఆయన మాట్లాడే తీరు చూస్తే కనుక ఎంత అంటే ఈ కేసులో ఎంత దూరమైన వెళ్ళడానికి విజయసాయిరెడ్డి సిద్ధంగా ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విజిల్ బ్లోయర్ని మాత్రమే అంటూ ఆయన తన పాత్ర గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ లిక్కర్ స్కామ్లో స్టార్టింగ్ స్టేజ్లో మొదట్లో మాత్రమే తను ఒక విజిల్ బ్లోయర్గా మాత్రమే ఉన్నానంటూ విజయసాయిరెడ్డి చెప్పుకోవడం ద్వారా ఈ కేసు వ్యవహారాలు తెలుసు కానీ ఈ కేసులో తనకు సంబంధం లేదు, తన ప్రమేయం లేదని చాలా ఇండైరెక్ట్గా చెప్పేశారని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి అంతేకాదు మిథున్ రెడ్డి వాళ్ళతో పాటు కొంతమంది అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాజ్ కేసిరెడ్డిని విచారణ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి కొన్ని కీలక ఆధారాలు స్టేట్మెంట్ ద్వారా రాజ్ కసిరెడ్డిని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి సూత్రధారి పాత్రధారి రాజ్ కేసిరెడ్డి అంటూ విజయసాయిరెడ్డి మీడియా ముందే చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ కోణంలో పోలీసు ఇప్పుడు సిట్ అధికారులు అయితే రాజ్ కేసిరెడ్డి విచారణ జరిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాజ్ కేసిరెడ్డి విచారణ అంశం ఒక తలనొప్పిగా వైసీపీకి మారితే విజయసాయిరెడ్డి ఇంకో తలనొప్పిగా మాట్లాడారు. ఎప్పుడు ఎవరి పేరు బయట పెడతారు, ఎవరి పేరు ఆయన బహిర్గతం చేస్తారని ఒక టెన్షన్ అటు వైసీపీ నేతల్లో కనబడుతుంది. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కేసిరెడ్డి ఎవరి పేర్లు చెప్తారని ఒక భయపడుతున్న తరుణంలో వాళ్ళకి విజయసాయిరెడ్డి రూపంలో మరో భయం వెంటాడుతుందని చెప్పాలి. ఎందుకంటే పూర్తి వ్యవహారం అంతా విజయసాయిరెడ్డికి తెలుసు కానీ ఆయన పాత్ర లేదని ఆయన చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అంతా సహకరిస్తాను, పూర్తి సిట్కి అన్ని ఆధారాలు ఎదుర్కొన్నారు. విచారణ నేపథ్యంలో ఆయన పైన పలువురు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. సో ఈ బిగ్ బాస్ అనే పదం కానివ్వండి, సంపూర్ణంగా సహకరిస్తాన విషయాలు కానివ్వండి, ఆయన తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఆధారాలు ఏమైనా అటు సిట్ అధికారులకు సమర్పించారా, లేదంటే సహకరిస్తాను అని చెప్తున్నారా? లేదు, ఆల్రెడీ మొన్న సిట్ అధికారులకు విచారణకు వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి చాలా సమాచారాన్ని ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం అంటే ఆయన ఇంట్లో జరిగిన సమాచారం హైదరాబాద్లోను అమరావతిలోను ఆయన ఇంట్లో జరిగిన సమావేశాలు, ఆ రోజు ఎవరెవరు వచ్చారు, ఏం జరిగింది, లిక్కర్ స్కామ్ అంటే లిక్కరు 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని రూపొందించిన టైంలో ఏ విధానాలు తీసుకురావాలి ఏంటనే దానికి సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు కూర్చున్నారు, ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు, సీఎంఓ అధికారులతో పాటు రాజ్ కేసిరెడ్డితో పాటు ఇంకా ఎవరున్న బాలం సుధీర్ రెడ్డి అనే కొత్త పేరు కూడా వినబడుతుంది. వాళ్ళతో పాటు ఇంకా రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ తోడళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ పేర్లు కూడా విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఆ సమాచారాన్ని అంతా సిట్ అధికారులకు ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారులు విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా మొత్తం